పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. రేయాంష్, పిల్లలు చదువుకుంటారు, మరి కాకి పిల్ల చదువుకుంటుందా? కాకి పిల్ల చదువుకుంటుందట. అదేంటో కథ విందామా? యా, చదువుకున్న కాకి పిల్ల అనే కథ చెప్తాను. అనగనగా ఒక కాకి, దానికి ఒక పిల్ల. ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువ అని కాకి తన పిల్లను బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి తన పిల్లకి సంగీతం కూడా చెప్పించింది, మ్యూజిక్ కూడా నేర్పించింది. అందం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి తన పిల్లకు నాట్యం కూడా నేర్పించింది, చదువు చెప్పించింది, మ్యూజిక్ నేర్పించింది, డ్యాన్స్ కూడా నేర్పించింది. ఇలా 3 విద్యల్లో కాకి తన పిల్లను తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా. ఇలా ఉంటుండగా కాకి పిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతోనే వచ్చిన బుద్ధులు కదా. కాకి పిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దామనుకుంది. కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి, ఏం మరదలా, బాగా చదువుకున్నావా అని అడిగింది. కాకిపిల్ల చదువులు నేర్చింది కదా, అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు, జిత్తుల మారి నక్క అని తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకిపిల్ల తన 2వ క్లాసులో చదువుకుంది, 2nd క్లాస్లో. అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తన నోరు తెరవవలసి వస్తుంది. అప్పుడు నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతుంది. దానిని కాస్త నక్క నోట్లో వేసుకుపోతుంది. ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది. అంటే ఇంకొంచెం ఐడియా ఎక్కువ చేద్దామనుకుంది. మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావట, బాగా పాడగలవట, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, ఒక్క పాట పాడు మరదలా అంది నక్క. పొగడతా అంటే ఎవరికైనా చెవు కోసుకుంటారు కదా. ఎవరైనా పొగిడితే ఏమవుతారు? పొగడడం అందరికి ఇష్టం, పొగిడించుకోవడం అంటే అందరికి ఇష్టం కదా. ఇక కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకిపిల్ల కదూ, అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్ళతో తీసి పట్టుకొని పాట పాడింది తెలివిగా. నక్క కోరిక పాపం ఈసారి కూడా నెరవేరలేదు. కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది, మరదలా, ఎంత బాగా పాట పాడావే, నా చెవులో తుప్పు వదిలిపోయింది పో, అంత బాగా పాడావు. కానీ ఇంకొక కోరిక కూడా తీర్చావా? నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటున్నావట కదా, నాట్యం నేర్చుకున్నావట కదా, చాలా బాగా నాట్యం చేస్తావట. నాకు అందరూ అంటుంటే నేను విన్నాను. ఒక్కసారి డ్యాన్స్ చేయవా నా కోసం, నేను చూసి ఆనందిస్తాను మరదలా అని నక్క అన్నదట కాకితోటి. ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిపోయింది. తన సంగీతాన్ని, నాట్యాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలనుకున్నది. అయితే మరి మాంసం ముక్క మాటో, చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది. కాకిపిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కను ఎట్లా కాజేయాలి అని. ఇంతకు దాని ఎత్తు పారనే లేదు. కాకిపిల్ల నాట్యమైన తర్వాత నక్క ఇక ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది, మరదలా, ఆహాహా, ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు, నిజంగా ఇవాళ నాకు మంచి రోజు, చాలా గుడ్ డే. ఇంకొక చిన్న కోరిక ఉంది, అది కూడా తీరుస్తావంటే ఇక నేను చాలా ఆనందంతో ఇంటికి వెళ్తాను, ఇవాళ నాకు చాలా తృప్తిగా ఉంటుంది అని అన్నది. ఇక నేను ఈరోజు అన్నం కూడా తినను, ఈరోజు నీ పాట పాడడం విన్నాను, నీ డ్యాన్స్ కూడా చూశాను. అయితే మరదలా, నా కోరిక ఏంటంటే నీ ఆటపాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చేయి మరదలా, హాయిగా ఆనందిస్తాను అన్నది. ఇప్పుడు పాట పాడమన్నది, డ్యాన్స్ కూడా ఏమన్నది. పాట పాడితే ఇప్పుడు దాని నోట్లో ముక్క ఉంది కదా,
కాకిపిల్ల నక్క పొగడతకు చెప్పలేనంత పొంగిపోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కను ఏం చేయాలి మరి? చదువుకున్న కాకిపిల్ల కదా. ఆలోచించి నక్కబావతో ఇలా అంది, నక్కబావా, పాడి నాట్యం చేసి ఇప్పటికీ అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా. అంచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు అని చెప్పింది. ఈ మాటలు వినేటప్పటికీ నక్కకి ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాటను విన్నది, అసహ్యమైన తన నాట్యాన్ని చూసింది అనుకొని, మరదలా ఇక నేను మళ్ళీ వస్తాను, ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కానీ అని చెప్పి బయలుదేరింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్క గటక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేస్తూ దానికి విపరీతమైనటువంటి చిరాకు కలిగించింది. అందుకే చదువుకున్న వాళ్ళతోటి ఎవరు పెట్టుకోలేరు.